తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రవికిషన్ గారు, నేను మా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ వీర మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే అచ్చంపేట మాజీ శాసనసభ్యులు యువల బాలరాజు గారు, అందరం కూడా వారిని కలవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఘోరంగా ఉన్నట్టు, మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో అయితే చాలా దారుణాలు జరుగుతాయి. అచ్చంపేట నియోజకవర్గం అయితే, కొల్లాపూర్ నియోజకవర్గం అయితే, నాగర్ కర్నూలు నియోజకవర్గం అయితే చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, విద్యల మీద పట్టపగలే దాడులు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలకు ప్రాణాలకు రక్షణ లేదు, పేద ప్రజలకు కూడా ప్రాణాలకు రక్షణ లేదు. గ్రామీణ ప్రాంతంలో కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొన్నది. మళ్లీ నయీం ముఠాలు మరి తలెత్తుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలో మళ్లీ నయీం ముఠాలు మరి తిరుగుతున్నాయని చెప్పేసి చాలా సమాచారం ఉన్నది. మరి నిన్న దాకా మన అచ్చంపేట పట్టణంలో పట్టపగలే పోలీసుల కళ్ల ముందరే మారణాయుధాలతో దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కలిసామండి అరెస్ట్ కూడా చేసి ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళందరూ మరి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కస్టడీలో ఉన్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో బాధితులందరూ చెప్తా ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంతే, పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మరి సామాన్య ప్రజల మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండదండలతో విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంత ఘోరం అయిపోయిందంటే నాగర్ కర్నూలు జిల్లాలో వ్యవస్థ ఇలా దాడులు చేసి నిందితులు పట్టపగలే రోడ్ల మీద తిరుగాడుతున్నా కూడా వాళ్లను పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. మరి ఒకవైపు మరి మన్య ప్రశాంత్ అనే ఒక సీనియర్ నాయకుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఒక ట్వీట్ చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకుపోయానో చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో అక్కడి నుంచి సీదా ఎఫ్ఐఆర్ బుక్ చేసి చెంచల్గూడ జైలు పంపించారు. మరి మన్య ప్రశాంత్ విషయంలోనేమో టాస్క్ ఫోర్స్ పెట్టి ఆయన వెంటనే ఆగమేఘాల మీద తీసుకుపోయి మరి చెంచల్గూడ జైల్లో పెట్టారు. మరి అదే మా విషయంలో మేము బాధితులమైనప్పుడు, మా మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మరి కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం? మరి వాళ్ళంటే వాళ్ళకొక న్యాయమో మాకో న్యాయమో, వాళ్ళకొక చట్టం ఉంటుంది మాకో చట్టం ఉంటుంది, వాళ్ళకో రూల్ ఉంటుంది మాకో రూల్ ఉంటుంది. మరి మేము ఇంకో ఘోరం ఏంటంటే మరి మా కార్యకర్తలు మంది దాడి జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మరి తీసుకోవడం లేదు, మా కంప్లైంట్స్ డిస్కస్ చేయడం లేదు. మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులకు హర్షవర్ధన్